మీరు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ చెప్పేటప్పుడు ప్రభుత్వ ఆలోచనని వినకుండా మీరు డిక్టేట్ చేయాలనుకుంటే జరగదు. ఇంపాసిబుల్. ప్రజలు ఎవరు ప్రభుత్వాన్ని నడపాలి అనేటువంటి నిర్ణయాన్ని ప్రజలు డిసైడ్ చేశారు. ప్రభుత్వాన్ని ఎట్లా నడపాలి, ఏ సబ్జెక్టులు తీసుకురావాలనేది ప్రభుత్వం ఛాయిస్. దయచేసి మీరు అనుకున్నట్టు సభ జరగదు అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వీఆర్ హియర్ టు డిస్కస్ అబౌట్ ది డిఎస్సి. ప్రజలకు ఒకవైపు ఎల్నినోతో ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే తాగునీరు, సాగునీరు, వ్యవసాయం ఏ రకంగా ఈ ప్రభుత్వం వాళ్ళని ఆదుకోబోతున్నాం అనేటువంటి బాధ్యతాయుతమైనటువంటి సమాధానం చెప్పాల్సిన మీరు నిర్లక్ష్యంగా ప్రజల పట్ల ఏమాత్రం కూడా అంకిత భావం లేకుండా వాళ్ళ సమస్యల గురించి చర్చించకుండా కేవలం రాజకీయాలు చేయాలనేటువంటి ఆలోచనతో మీరు ఈ అల్లరి చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు తప్ప రైతులు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు, కృష్ణా డెల్టాలో రైతుల పరిస్థితి ఏంటి, గోదావరి డెల్టా ఏంటి, రాయలసీమ ఏంటి, ఉత్తరాంధ్ర ఏంటి, ఈ రైతుల సమస్యల గురించి ఒక్క నిమిషం మీరు మాట్లాడారా? తాగునీటి సమస్యల్ని ఏ రకంగా పరిష్కారం చేయాలనేటువంటి సలహా సూచనలు ఇచ్చారా? ఇన్ని ఇబ్బందులు రాష్ట్ర ప్రజానీకం, దేశం మొత్తం, ప్రపంచం మొత్తం ఎల్లినోతో సఫర్ అవుతా ఉంటే మీకు మాత్రం మీ నిన్నో జబ్బులు పట్టాయి. జేనినో జబ్బు వచ్చింది మీకు. మీ అజెండా మీకు తప్ప ప్రజల అజెండా మీకు అవసరం లేదు అధ్యక్ష. దిస్ గవర్నమెంట్ ఇస్ కన్సర్న్ అధ్యక్ష. ప్రజల అజెండానే మా అజెండా. ప్రజలకు అవసరమైనటువంటి ఎల్లినో మీద చర్చ పెట్టండి, ఆ తర్వాత మీరు డిఎస్సీని టేకప్ చేయండి అనేటువంటిది మీకు చెప్పాం. దానికి వీఆర్ స్టిల్ స్టికింగ్ ఆన్ అధ్యక్ష. గారు, లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు రాష్ట్రం మీద, రాష్ట్ర ప్రజల మీద ఎంత అభిమానాన్ని చూపెడుతున్నారో మేము చూసాం. మరి ఈ అభిమానం అసెంబ్లీలో ఏమైంది అధ్యక్ష? ముందు డిఎస్సీ చర్చించిన తర్వాత ఏదైనా చర్చించారు కదా, మరి అక్కడ ఏమైంది అంటే అక్కడ లేదా ఇక్కడ వచ్చిందా? మేము మొదటగా ఎజెండాలో పెట్టింది మేము, వ్యవసాయం మీద చర్చించాలని అడిగింది మేము. డిఎస్సీ మీద చర్చించిన వెంటనే వ్యవసాయం మీద చర్చించండి, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, వర్షపాతం లేక, ఎరువులు దొరక్క, గిట్టుబాటు ధరలు లేక ఇబ్బంది పడుతున్నారు, అల్లాడుతున్నారు. ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో లేవు అని చెప్పింది మేము. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలను ఆదుకోవాలని చెప్పాము. మరి అసెంబ్లీలో మరి ఎందుకు పెట్టారు అధ్యక్ష? అదే ముందు డిఎస్సీ పెట్టండి. అక్కడ లేదా? అక్కడ ప్రజలు కాదా? అక్కడ చర్చించిన ప్రజలు కాదా? అక్కడ వచ్చి వెళ్ళిన రెండో పెడతారు, ఇక్కడ వచ్చి మాత్రం ఇక్కడ పెడతారు. అంటే ప్రజల మీద ఎంత శ్రద్ధ ఉందో. క్వశ్చన్ అవర్ అయిన తర్వాత బిఎస్సీ పిలుస్తాము, బిఎస్సీలో డిసైడ్ చేసి లేదు నన్ను పిలిచారు. ఓపెన్ చేయండి అధ్యక్ష. అధ్యక్ష 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 ఓపెన్ చేయండి. ఇప్పుడు 4 రోజులు పెట్టిన అసెంబ్లీని ఇంకో 2 రోజులు పొడిగించండి, బిఎస్సీలో పొడిగించండి, మాట్లాడుకుందాం. వాళ్ళకి అభిమానం ఉందో, ఎంత ప్రజల మీద మాకుందో అసెంబ్లీ కౌన్సిల్ తెలుసుకుందాం. ఇంకో 2 రోజులు పొడిగించండి. అది బిఎస్సీ 4 రోజులు ఎందుకు పెట్టాలి? అది ఇక్కడ కాదు కదా మనం డిసైడ్ చేసింది, బిఎస్సీలో మాట్లాడు. సరే నేను ఏమి ఇచ్చామో అధ్యక్ష, అధ్యక్ష జీవితంలో ఏ ఉద్యోగులు ఇచ్చామో, జీవితంలో ఒక్కసారి డిఎస్సీ ఆయన కూడా మంత్రిగా ఉన్నాడు, డిఎస్సీ గురించి మాట్లాడతారు, మేము వినాలి. వాళ్ళందరూ గౌరవ సభ్యులు పైనకెళ్లి డిఎస్సీ గురించి మాకు చెప్తారు, మేము వినాలి. అరే తెలుగుదేశం అంటేనే డిఎస్సీ 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 14 సార్లు డిఎస్సీ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. మీరేమిచ్చారు? ఒక్కటి కూడా ఇవ్వలేదు. మనుషులకు కాస్త ఆలోచన ఉండాలి అంతే. అరచుకోండి, అరవండి చాలు. మనం
క్వశ్చన్ అవర్ నడుపుతానంత మరి చెప్పినప్పుడు దయచేసి కొంచెమైనా అర్థం చేసుకుని సహకరించి బీఎస్సీ పిలుస్తా అన్నారు, బీఎస్సీలో చర్చించుకుందాం. ఎందుకు సభని డిస్టర్బ్ చేస్తున్నారు అనేటువంటిది నేను అడుగుతా ఉన్నాను. క్వశ్చన్ అవర్ అయిన తర్వాత బిఎస్సీ పిలుస్తాము. క్వశ్చన్ అవర్ అయిన తర్వాత బిఎస్సీ పిలుస్తాము. బిఎస్సీలో మీరు డిసైడ్ చేయండి. విశాఖపట్నం కదా డిమాండ్ ఎక్కువ ఉంది. ధన్యవాదాలు అధ్యక్ష. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ సంబంధించి దీంట్లో మాట్లాడే అవకాశం ఇచ్చారు. మీకు కూడా తెలుసు అధ్యక్ష, ఎస్పెషల్లీ వైజాగ్ గురించి. మీరు కూడా అక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో మా అందరితో పాటు చదువుకున్నారు. ఒకప్పుడు మనం ఆంధ్ర యూనివర్సిటీలో హాస్టల్ రూమ్ నుంచి మళ్ళీ మెస్కి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ ఎవ్రీడే ఏదో ఒకటి వర్షం పడేది. అటువంటి వైజాగ్ ఇప్పుడు ఎలా ఉందో మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యేకించి వైజాగ్ ఒక సిటీ ఆఫ్ డెస్టినీగా, ఫైనాన్షియల్ క్యాపిటల్గా, ఆంధ్రప్రదేశ్లోనే ఒక ఫాస్ట్ గ్రోయింగ్ సిటీగా, మరి గూగుల్ లాంటి ఎస్టాబ్లిష్మెంట్ వైజాగ్ వస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఒక పక్క సంతోషంగా ఉంటే మరో పక్క బాధ ఏంటంటే ఈ పొల్యూషన్ సమస్య అధ్యక్ష. ఇప్పుడే వంశీ గారు అడిగారు, అలాగే మినిస్టర్ గారు కూడా సమాధానం చెప్పారు. ఇది ఓన్లీ కన్ఫైన్ టు విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ మాట్లాడారు. విశాఖపట్నం పోర్ట్ అనేది ఒక పార్ట్. అది వైజాగ్ పొల్యూషన్కి చాలా రీజన్స్లో అది ఒక్క రీజన్ తప్ప అది ఒక్కటే కాదు. దాంతోపాటు ఇతర పరిశ్రమలు చాలా ఉన్నాయి. ఫార్మా ఉంది, రిఫైనరీస్ ఉన్నాయి, ఫెర్టిలైజర్స్ ఉన్నాయి, అలాగే ఎన్టీపీసీ లాంటివి ఉన్నాయి. వీటన్నిటితో పాటు వెహికల్ పొల్యూషన్ ఉంది. తర్వాత ఇవన్నీ చాలా రకరకాల కారణాలు ఉన్నాయి. మీకు రీసెంట్గా ఒక రిపోర్ట్ ఒకటి వచ్చింది పేపర్లో. అందరూ కూడా వైజాగ్ కూడా బాగా అందరికి ఐడియా ఉంది. దీంట్లో ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏదైతే ఉందో మొత్తం వెరీ హై, ఎక్సెసివ్, ఎక్స్ట్రీమ్ అని కేటగరైజేషన్ పెట్టి ఒక హైదరాబాదు 116 పాయింట్లు, అలాగే న్యూఢిల్లీ ఇప్పుడు దాకా మనకు పొల్యూషన్ అంటే న్యూఢిల్లీ చెప్పుకుంటాం, అది కూడా 195. అయితే సర్ప్రైజింగ్గా విశాఖపట్నం 205. అబ్బో, అంటే ఎంత అలార్మింగ్ సిచ్యువేషన్ ఒకసారి ఆలోచించండి. వైజాగ్ ఉన్న ఇమేజ్, గ్లామరు, లేకపోతే ఇంకోటి పక్కన ఇది ఉంటే దీంట్లో ఇటువంటివి విన్నప్పుడు చాలా బాధ కలుగుతుంది అధ్యక్ష. ఈ మధ్య మార్నింగ్ వాకర్స్ మా వాళ్ళందరూ కూడా వైజాగ్లో ఒక బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఇన్వైట్ చేస్తే నేను కూడా అటెండ్ అయ్యాను. ఆ రోజు అందరూ వాకింగ్ అయిపోయిన తర్వాత ఏదో పిచ్చపాటు మాట్లాడుకుంటూ వాళ్ళు ఒకటే మాట అన్నారు, ఏంటండి వైజాగ్ ఎంత గ్రో అవుతుంది, బ్రహ్మాండంగా వస్తుంది అని చెప్తా ఉన్నారు. బట్ వాట్ అబౌట్ పొల్యూషన్? ఒక్కసారి మీరు ఆ 1 టౌన్ ఏరియాలో వెళ్ళండి, వైట్ షర్ట్ వేసుకుని వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత మీ షర్ట్ కానీ కలర్ మారకపోతే మీరు ఆలోచించండి. అంతేకాదు మాకు భయం వేస్తుంది, ఇది ఏదో ఏ రోజు ఏమవుతుందో తెలియని పరిస్థితిగా ఉంది. దీని మీద ఎందుకు మీరు గవర్నమెంట్ పాజిటివ్ గవర్నమెంట్ ఉంది కదా, మరి దీని మీద ఎందుకు సీరియస్ యాక్షన్ తీసుకోవట్లేదు అని చెప్పి చాలా అలార్మింగ్గా మాట్లాడుతున్నారు అధ్యక్ష. అందుకే యాక్చువల్గా ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు కూడా ఉండింటే చాలా బాగుండేది. ఆయన కూడా చాలా సీరియస్గా గ్రీన్ కవర్లు ఇది కూడా ఏదైతే అనుకుంటారో దాన్ని ఒక వార్ఫుడ్ బేసిస్ మీద ఎలాగైతే యూరోపియన్ కంట్రీస్ దీని మీద స్పెషల్ ఫోకస్ పెట్టి చేస్తున్నారో అలా చేయకపోతే మాత్రం దీన్ని మనం ఎంత మాట్లాడుకున్నా ఉపయోగం లేదు అధ్యక్ష. దీనికి ప్రధానంగా ఈరోజు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మనకు ఉంది. దానికి సంబంధించిన మ్యాన్ పవర్ ఏదైతే ఉందో ఎప్పుడో ఒక 20-25 ఇయర్స్ బ్యాక్ ఏదైతే ఉన్నారో దాంట్లో రిటైర్ అయిపోయిన తర్వాత కొత్తగా రిక్రూట్మెంట్ జరగట్లేదు. వాళ్ళు మ్యాన్ పవర్ లేదు. ఏదైనా ఒకటి ఎగ్జిక్యూట్ చేయాలంటే మ్యాన్ పవర్ కావాలి. అలాగే లేటెస్ట్ ఎక్విప్మెంట్. ఈరోజు 100 కోట్లు పెట్టి ఒక పరిశ్రమ పెట్టిన వాళ్ళకి ఒక 10%, ఒక 10 కోట్లు లేకపోతే ఇంకొక 5 కోట్లు పెట్టి ఆ ఈటీపీలు, ఎస్టీపీలు, ఆ ట్రీట్మెంట్ ప్లాంట్ పర్ఫెక్ట్గా పెడితే డెఫినెట్గా పొల్యూషన్ కంట్రోల్ చేయొచ్చు. దాంతోపాటు ప్రధానంగా ఇప్పుడు వంశీ మాట్లాడారు పోర్ట్ గురించి కూడా. నేను కూడా పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ అక్కడ, నాతో పాటు రమేష్ ఉన్నాడు, వంశీ ఉన్నాడు, విజయ్ కుమార్, అందరూ కూడా డైరెక్ట్గా పోర్ట్లో గ్రో అయినాడు. అయితే ఇక్కడ విశాఖపట్నం పోర్ట్ అనేది ఈరోజు ఒకసారి మీరు అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా హెల్త్ కాన్షియస్గా ఉంటున్నారు. ఎలాగైతే చెన్నై పోర్టు ఈ పొల్యూటెడ్ కార్గోస్ ఉన్నాయో, బల్క్ కార్గోస్, కోల్ కానీ లేకపోతే ఐరన్ అనేటువంటివి ఉంటాయి, అది మొత్తం కూడా క్లోజ్ చేసి పక్కన ఎన్నూరు పోర్ట్ న్యూగా డెవలప్ చేసి అక్కడికి షిఫ్ట్ చేశారు. మనకు కూడా ఇప్పుడు శ్రీకాకుళంలో మొదలుపేట కొత్త పోర్ట్ వస్తూ ఉంది. దీన్ని కూడా ఏదైనా క్లీన్ కార్గో, కంటైనర్ కార్గో బయటది ఇక్కడ ఆపరేట్ చేసుకుంటే ఆ డస్ట్ చేసే కార్గో అంతా కూడా మొదలుపేటకి షిఫ్ట్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఈ మిగతా ఈ గ్రీన్ కార్డులకు సంబంధించి కానీ ఇవన్నీ కూడా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసి చేయాలని చెప్పి కూడా నేను రిక్వెస్ట్ చేసుకుంటూ, మరి ఇప్పుడు కొత్తగా మనకు అన్ని ఈ టూరిజం ప్రైవేట్ చాలా వస్తూ ఉంది.
ఒక 15 5-స్టార్ హోటల్స్ వైజాగ్ వస్తూ ఉన్నాయి. అలాగే ఐటీ కంపెనీలు అయితే గూగుల్ దగ్గర నుంచి ఎనీ ఐటీ కంపెనీ అవన్నీ కూడా వైజాగ్ వస్తూ ఉన్నాయి. ఇవన్నీ వస్తున్న నేపథ్యంలో ప్రత్యేకించి వైజాగ్ పట్ల చాలా చాలా కాషస్గా ఉండాలి. ఈ పొల్యూషన్ అనేది ఒక అలార్మింగ్ సిచ్యువేషన్ ఉంది. దీని మీద ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెట్టి ఒక ఫోకస్ పెట్టకపోతే మాత్రం భవిష్యత్తులో వైజాగ్ అంటే ప్రజలు భయపడే పరిస్థితి వస్తుంది. మనకి ఒక గార్డెన్ సిటీ అంటా ఉంటాం వైజాగ్, కానీ నేనేమంటారు సిటీ ఇన్ ద గార్డెన్ అయ్యే విధంగా దానికి గ్రీన్ కవర్ డెవలప్ చేయాలి. ప్రతి ఇండస్ట్రీకి కూడా ఏదైతే వాళ్ళు ఒక పరిశ్రమ పెట్టామంటే ముందు మీకు ఎంత గ్రీన్ కవర్ ఏరియా ఉంటుంది, మీరు ప్లాంటేషన్ వేస్తారు అనేది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసిన తర్వాతనే పర్మిషన్ ఇవ్వాలి. ఇవన్నీ చేస్తే తప్ప మీకు ఈ పొల్యూషన్ కంట్రోల్ కాదని తెలియజేసుకుంటూ, మరి అలాగే ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు ఈవీ వస్తున్నాయి, ఎలక్ట్రికల్ వెహికల్స్. ఆర్టీసీ బస్సులు కొత్తగా మారుస్తూ ఉన్నారు. 40,000 ఆటోలు ఉన్నాయి వైజాగ్లో. అలాగే 4 వీలర్స్ ఉన్నాయి, అవి కూడా హెవీ పొల్యూషన్ క్రియేట్ చేస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంకరేజ్ చేస్తూ ఉంది, స్టేట్ గవర్నమెంట్ ప్రమోట్ చేస్తూ ఉంది. అవసరమైతే అందరితో మాట్లాడడానికి కొంచెం ముద్రా లోన్స్ లాంటి ఇస్తూ ఉన్నారు ఆటోలకి డైరెక్ట్ కూడా. అవన్నీ పెట్టి ఇవన్నీ కన్వర్ట్ చేసుకుంటూ పోతే ఖచ్చితంగా పొల్యూషన్ చాలా తగ్గుతుందని చెప్పని కూడా తెలియజేసుకుంటూ, కొత్తగా వచ్చే ప్రతి ఐటీ కంపెనీ, ప్రతి డేటా సెంటర్, ప్రతి హోటల్ వీటన్నిటి కూడా మీరు మస్టర్ షుడ్గా ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా ఇంత మొక్కలు ఖచ్చితంగా ఉండాలి, ఇంత గ్రీన్ కవర్ ఖచ్చితంగా ఉండాలి అని ఖచ్చితంగా మనం ఇంప్లిమెంట్ చేసి ఆలోచన చేస్తే బాగుంటుందని కూడా నేను ఆలోచిస్తున్నాను. నిన్ననే నాగబాబు గారు కూడా గ్రీన్ కౌన్సిల్ చైర్మన్ కూడా ఇచ్చారు. వాళ్ళు కూడా ఒక స్పష్టమైన టార్గెట్ పెట్టుకొని ఈ పొల్యూషన్కి సంబంధించి ప్రధానంగా మొక్కలు నాటడంతో పాటు పరిశ్రమల్లో కూడా ఏదైతే ఎస్టీపీలు ఈటీపీలు ఎఫెక్టివ్ పనిచేసేటట్టుగా చేయటం, ఎవరైతే వైలేట్ చేస్తూ ఉన్నారో వాళ్ళ మీద హెవీ పెనాల్టీస్ వేయండి. మన దగ్గర ఉన్న రెడ్ ఇండస్ట్రీస్ కొన్ని ఉన్నాయి, వాటిని మనం టార్గెట్ పెట్టుకుంటే రాబోయే 6 నెలల్లో ఎన్నిటిని ఆ రెడ్ కేటగిరీ ఇండస్ట్రీస్ని మనం గ్రీన్కి తాగలుగుతాం అని ఒక స్పెషల్ ఇది పెట్టుకుని చేసుకుంటే డెఫినెట్గా ఇదవుతుందని తెలియజేసుకుంటూ, దీన్ని పర్సనల్గా మొత్తం ఇదేదో ఒకరో ఒక మినిస్టర్ గారో లేదా ఒక ఎమ్మెల్యే గారితో అయ్యేది కాదు, ప్రతి ఒక్కరూ కూడా రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి ఈ పొల్యూషన్ కంట్రోల్ చేయాలని ఆలోచించినప్పుడు ఇది సాధ్యమవుతుంది. గణబాబు గారు కొంచెం బ్రీఫ్గా. అధ్యక్ష, చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అధ్యక్ష, విశాఖపట్నానికి సంబంధించి. ఇప్పుడే మంత్రి గారు ఒక లివబుల్ సిటీగా, ఒక గ్లోబల్ సిటీగా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. ప్రశ్న రూపంలో అడిగితే ఇంకొంచెం అదే అడుగుతారు సార్. ఇప్పుడు వారు చెప్పినట్టు వంశీ గారు కానీ శ్రీనివాసరావు గారు కానీ నా ప్రశ్న వారి సూచనలు చెప్పారు తప్పితే నేను ప్రశ్నే అడుగుతున్నా అధ్యక్ష. ఇప్పుడు వారు మంత్రి గారు చెప్పిన దాంట్లో కవర్డ్ ట్రాన్స్పోర్టేషన్ అన్నారు. అంటే నేను ఇప్పుడు వారు చెప్పినట్టుగా పోర్ట్ ఒక్కటే కాదు, నిజానికి ఫార్మా ఉంది, ఫర్టిలైజర్ యూనిట్స్ ఉన్నాయి, ముఖ్యంగా రిఫైనరీ ఉంది, పొల్యూషన్ కారకాలు చాలా ఉన్నాయి అధ్యక్ష. విశాఖపట్నం నగరంలోనే 2 ఇండస్ట్రీస్ క్లోజ్ అయిపోయినాయి అధ్యక్ష, ఓన్లీ పొల్యూషన్ కారణంగా. హిందుస్థాన్ జింక్ లిమిటెడ్, ఎల్జీ పాలిమర్స్ కూడా. అలాంటి ప్రధానమైనటువంటి ఇండస్ట్రీస్ బౌల్ ఏరియా అంటారు అధ్యక్ష. విశాఖపట్నంలో చుట్టూ కొండలు ఉన్నాయి, బౌల్ ఏరియాలో ఉండే వాటికి కాస్త ఎక్కువ పర్యవేక్షణ ఉండాలి. వాటికి ఉండేటువంటి ఎక్విప్మెంట్ కానీ అన్నింటిలో కూడా ఇప్పుడు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో అంటే గంటా గారు చెప్పిన దాంట్లో రెగ్యులర్గా ఉండేది కాదు అధ్యక్ష. 205 అనేది అప్పుడప్పుడు కూడా ఆ స్థాయికి కూడా అప్పుడప్పుడు చేసినప్పుడు వస్తున్నదంటే దానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిని ఎలా అధిగమించాలనుకున్నప్పుడు మాకొకటి మీరు కవర్డ్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అనేటువంటిది ఆ పదం వాడారు అధ్యక్ష. అది విశాఖపట్నంలో జరగటం లేదు. అది రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, ట్రైన్లో ఇప్పుడు పోర్ట్ నుంచి వెళ్ళేటువంటి ట్రైన్స్లో వెళ్ళేటువంటి ఏదైతే కార్గో ఉందో ఓపెన్గా ఉంటుంది అధ్యక్ష. చిన్నపిల్లలు నడుస్తూ ఉంటే దాని కింద డస్ట్ కనబడుతూ ఉంటుంది. సో వీటికి కంపల్సరీ దానిపైన పర్యవేక్షణ కానీ, లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉందో దాని మీద పర్యవేక్షణ కానీ, వారు చెప్తున్నట్టు పొల్యూషన్కి సంబంధించిన అధికారులు మనకిప్పుడు ఎక్కువగా లేరు అధ్యక్ష. ట్రాన్స్పోర్ట్ని కూడా ఇందులో లింకప్ చేస్తే, వాటి ఫైనింగ్ కానీ మీరు అన్నట్టు అట్లాంటివి ఇంపోజ్ చేస్తే కాస్త కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. నేను లాస్ట్ టైం కూడా ఇదే ప్రశ్న వచ్చినప్పుడు ప్రధానంగా నేను అడిగింది, విశాఖపట్నంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనేటువంటి ఆఫీసు విజయవాడ కంటే పెద్దది అధ్యక్ష. ఆంధ్ర రాష్ట్రంలో అందుకే ఇప్పుడు ఈరోజు కొత్త రాష్ట్రంగా ఉండేటువంటి దాంట్లో పొల్యూషన్కి సంబంధించినటువంటి ఎక్కువ అంశం కూడా, ఎందుకంటే అన్ని రిలేటెడ్ ఇండస్ట్రీస్ విశాఖపట్నంలో ఉన్నప్పుడు మెంబర్ సెక్రటరీ స్థాయి అధికారి అక్కడ ఉంటే మనకి డెఫినెట్గా రిజల్ట్స్ వస్తాయి అధ్యక్ష. ఎందుకంటే అక్కడ ఉండేది ఈ స్థాయి అధికారి అధ్యక్ష. ఇప్పుడు పబ్లిక్ సెక్టర్ కంపెనీస్లో కనీసం లోపలికి ఎంటర్ చేసే పరిస్థితి లేదు అధ్యక్ష. వాళ్ళకి ఇండస్ట్రీలోకి వెళ్ళాలంటే వాళ్ళు పర్మిషన్ తీసుకోవడం 4 రోజులు పడుతుంది అధ్యక్ష లోపలికి వెళ్ళడానికి. ఎందుకంటే పోర్ట్రస్ కావచ్చు, లేకపోతే హెచ్పిసిఎల్ రిఫైనరీ కావచ్చు, లేకపోతే అదర్ ఎన్టీపీసీ కావచ్చు, ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్లో పెద్ద స్థాయి అధికారులు అక్కడ ఉంటారు. ఒక మెంబర్ సెక్రటరీ అధికారి స్థాయిలో ఇక్కడికంటే పెద్ద భవనం ఉంది అధ్యక్ష.
వారు విశాఖపట్నంలో కనుక ఉండి అక్కడి నుంచి పర్యవేక్షణ స్టార్ట్ చేస్తే ఇది కంట్రోల్ అవ్వక తప్పుతుందని అంటే అందరూ అభిప్రాయం అధ్యక్ష. ఎందుకంటే స్టాఫ్ ప్యాటర్న్ పెంచలేం, మిగిలిన డిపార్ట్మెంట్స్ని మనం టైఅప్ చేస్తూనే ఒక ఐఏఎస్ అధికారి ఒక సీనియర్ ఆఫీసర్స్ విజయవాడలో కంటే అక్కడ విశాఖపట్నం ఉండి అక్కడ కనుక పర్యవేక్షణ స్టార్ట్ చేయగలిగితే ఆ కంట్రోల్ రావస్తుందని నా ఉద్దేశం. అలాంటి ఆలోచన ఉందేమో మంత్రి అనుకుంటున్నాను. మంత్రి గారు